కిచిడి జాగీర్ సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పిన ఒక కథ. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని గోచిబట్ట కోసరం ఒక సన్యాసి సంసారి అయిన కథ అందరికీ తెలుసును. పూర్వం ఇట్లాంటిదే నిజంగా జరిగిన కథ ఒకటి మనవి చేస్తాను. సుల్తాన్ సికందర్ షా అనే నవాబు రాజ్యం చేస్తూ ఉండే కాలంలో ఆగ్రా పట్టణంలో ఖానజహాన్ లోడీ అనే సర్దారు అధికారం చలాయిస్తూ ఉండెను. ఆయన చాలా గొప్ప దాత. తాను మెచ్చుకున్న వానికంతా ఇనాములు ఇచ్చినాడు. అడిగితే లేదనేవాడు కాదు, కొంత సరసుడు కూడాను. ఇట్లా ఉండగా ఒకనాడు బందగీ మియా లాడన్ దానిష్మద్ అనే లంబా చౌడా పేరు గల ఒకడు ఆయన దగ్గరకు తెల్లవారుగానే పోయి సలాము చేసి పేషీలో నిల్చుకొన్నాడు. సర్దార్ ఖానజహా గారు వారిని ఎగాదుగా చూచి, ఏమీ ఇంత పొద్దుననే దయచేసినావు అని అడిగినాడు. అంటే మియా ఇట్లన్నాడు, హుజూర్, నాకు ఈనాడు కిచిడీ తినాలి అని ఎన్నడూ లేనిది బుద్ధి పొటమరించింది. మా ఇంట్లో జల్దీ తయారు కాదు, అందుచేత మీ ఇంట్లో తినాలి అని వచ్చినాను. ఖాన్ ఇట్లన్నాడు, మౌలానా, మా ఇంట్లో కిచిడీ చేయరు, కానీ వేరే మంచి మంచి పదార్థాలు బిర్యానీ, పలావ్, ఖుర్మా, ఖైమా, షోర్బా, షీకంపూరి కావలసినవన్నీ ఉన్నవి, బాగా తినవచ్చును. మియా అంటాడు, నాకు కిచిడీయే కావాలా? మీరేమన్నానండి, బైకలంటిన గర్భిణి వల్ల నాకు దానిపైన ఇంత అంతా అనరాని మజా పుట్టుకొని వచ్చింది సర్కార్. ఖాన్ అంటాడు, అయితే ఇప్పుడే తయారు చేయిస్తాను, కొంచెం ఓపిక పట్టబోయి భాయ్జాన్. మియా, నాకు ఇప్పుడే కావాలి. ఖాన్, అంతవరకు నీకేం కావాలో బజార్ నుండి తెప్పిస్తాను, అవి తింటూ ఉండు, ఇంతలో కిచిడీ తయారగును. అరే ఎవర్రా అక్కడ? తక్షణం బావర్చీకి కిచిడీ సిద్ధం చేయమని చెప్పేది, చిటికెల మీద చేయవలే చెప్పు. మియా అంటాడు, ఇప్పుడైతే 50 టంకాలు ఇప్పించండి, నాకు కావలసిన సామగ్రిని నేనే తెప్పించుకుంటాను. ఖానజహా 50 సున్నా టంకాలు తెప్పించినాడు. మియా సాహెబ్ వాటిని తీసుకుని జోబిలో నింపుకొన్నాడు. కిచిడీ తయారగుచూ ఉన్నది. కొంతసేపు ఆ మాట ఈ మాట చెప్పినాడు. కిచిడీ తయారైంది. దాన్ని కడుపు నిండా తిన్నాడు. తర్వాత మియా సాబ్ ఇట్లా అన్నాడు, నాకు కడుపు నిండి బరువైంది, ఎలాగా ఇంటికి పోవలను? ఖాను, సరే, నా తబేలాలో మంచి గుర్రం, ఖాసా గుర్రం తెప్పిస్తాను, దానిపై ఎక్కిపో. మియా, అయితే తెప్పించండి. సైసు ఒక నమ్దా వేసుకుని పెద్ద గుర్రం ఒకటి తెచ్చి నిలిపినాడు. మియా అంటాడు, హుజూర్, దీనికి జీను లేదు, బరువు కడుపుతో దీనిపై ఎక్కి జారి పడితే అపకీర్తి ఎవరికి చెప్పండి. జీను కూడా వచ్చింది. మియా అంటాడు, సర్కార్, ఈ గుర్రం నేను ఎక్కిన తర్వాత నా దగ్గరనే ఉంచుకునేవాళ్ళనా, లేక మళ్ళీ సర్కార్ వారికి వాపస్ పంపవాలనా? ఖాన్ అంటాడు, నీవే ఉంచుకోపో. మియా, అయితే దీన్ని సాకేదానికి నాతో అవుతుందా, మీరే ఆలోచించండి. ఖాన్ అన్నాడు, ఒక సైజుని ఇస్తాను, తీసుకెళ్ళు, వాని జీతం కూడా నేనే ఇస్తానులే అని. మియా మళ్ళంటాడు, అయితే హుజూర్, గుర్రం మామూలు దానాన్ని తింటుందా, ఏమేమి దేనికి పెట్టాలనో తెలుపండి. ఏం లేదు, శనగలు, బెల్లం, వెన్న ఇవి దినం 2 పూటలు పెట్టాలి అని ఖాన్ చెప్తా. అబ్బో, అట్లయితే నా కొంప తీసినట్టే, నాకే వెన్న లేకుంటే గుర్రానికేడ దేవాలి. అరే సరే, అవి కూడా నేనే సరఫరాయి చేస్తాలేవోయ్, ఫికర్ చేయకు అన్నాడు ఖాన్. సర్కార్, ఇంకొక చిన్న మజా, ఈ నమ్దా, ఈ జీను చిరిగిపోతే ఎట్లా అని సందేహం బాధిస్తోంది. చెప్తే కష్టం, చెప్పకుండా మరీ కష్టం. అవి నేనే ఇస్తానులే, ఇంకేం సందేహం అన్నాడు ఖాన్. మియా, ఇంకేం సందేహం లేదు, కానీ ఒకటే ఒక్కటి సందేహము మిగిలిపోయింది.
అదేమంటే ప్రతిదినము దాణాకు జీతాలకు భత్యాలకు మీ దగ్గరికి నేను నౌకరీని పంపాలనంటే నాకు ఆయాసమే, మీకు బేజారే అవుతుంది. అందుచేత నాకు గాను ఒక జాగీర్ రాసిస్తే బాగా ఉంటుందేమో అనుకుంటాను. ఖాన్ గారు నవ్వుతూ సరే అని సంవత్సరానికి 5,000 వసూలయ్యే జాగీర్ ఒకటి బిదాయూన్ జిల్లాలోనిది మియా గారి పేరిట వ్రాసి ఇచ్చినారు. అక్కడికి మియా ఆశ తీరలేదు. అతడు ఇట్లన్నాడు, సర్కార్ బందగానే ఆలి, ఇంకా ఒక్కటే తుది కోరిక మీతో మనం చేసుకోవాల్సి ఉంది. నేను సర్కారు వారి ఇంటికి పల్లకిలో వచ్చినాను. 6 మంది బోయీలు ఆ పల్లకిని మోసుకుని వచ్చినారు. పాపం వారిలో ఏ ఒక్కరికైనా జీతము ఈ 6 నెలల్లోగా నేను ఇయ్యలేదు. నా దగ్గర ఉంటేగా వారికి ఇయ్యడానికి. ఖాన్ గారు తన ఖజానాపై నెలకు బోయీలకు జీతాలు ఇచ్చేదానికి హుకుం రాసిచ్చినారు. మియా గారు అంతటి లేచి వంగి వంగి సలాములపై సలాములు చేసి హుజూర్ ఖానజహా గారిని స్తోత్రము చేస్తూ సెలవు తీసుకుని వెళ్ళినాడు. చూస్తురా కిచిడి మాత్తు. కిచిడి పేరుతో గుర్రం, జీను, సైసు, తుదకు జాగీర్ కూడా వచ్చింది. అప్పటి నుంచే హిందుస్థానంలో కిచిడి ప్రఖ్యాతి ఎక్కువైందని నా వంటి వారు కొందరు అంటారు.